హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 14 మార్చ్ 2024 గురువారం రోజు పంచాంగం గురించి అయితే తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియోలో మనము ఈ రోజుటి రాశి ఫలాలు, రామాయణంలో ఒక ప్రశ్న, అలాగే దానికి జవాబును ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మంచి మాటతో వీడియోని ప్రారంభిద్దామండి. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం, 14 మార్చ్ 2024 గురువారం. ఈరోజు తిథి పంచమి, రాత్రి 11 గంటల 26 నిమిషముల వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం భరణి, మధ్యాహ్నం 4 గంటల 55 నిమిషముల వరకు, తదుపరి కృత్తిక. యోగం వైద్రుతి, రాత్రి 9 గంటల 59 నిమిషముల వరకు, తదుపరి విష్క్రంభము. ఈరోజు కరణం భవ, మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషముల వరకు, తదుపరి బాలవ, రాత్రి 11 గంటల 26 నిమిషముల వరకు, తదుపరి కౌలవ. ఈరోజు సూర్యోదయం 6 గంటల 28 నిమిషములకు, సూర్యాస్తమయం 6 గంటల 22 నిమిషములకు. ఈరోజు చంద్రోదయం 9 గంటల 14 నిమిషములకు, చంద్రాస్తమయం 10 గంటల 37 నిమిషములకు. అశుభ సమయాలు వర్జం తెల్లవారుజామున 4 గంటల 31 నిమిషముల నుండి 6 గంటల 4 నిమిషముల వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 54 నిమిషముల నుంచి 3 గంటల 23 నిమిషముల వరకు. యమగండం ఉదయం 6 గంటల 28 నిమిషముల నుండి 7 గంటల 57 నిమిషముల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 26 నిమిషముల నుండి 10 గంటల 56 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 26 నిమిషముల నుండి 11 గంటల 13 నిమిషముల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషముల నుండి 3 గంటల 59 నిమిషముల వరకు. ఈరోజు శుభ సమయాలు వచ్చేసి బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 51 నిమిషముల నుండి 5 గంటల 39 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషముల నుండి 12 గంటల 49 నిమిషముల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషముల నుండి 1 గంట 54 నిమిషముల వరకు. తారాబలం చంద్రబలం విషయానికి వస్తే, చంద్రుడు రాత్రి 10 గంటల 39 నిమిషముల వరకు మేషరాశిలో ఉంటాడు, తదుపరి వృషభ రాశిలో ఉంటాడు. సూర్యుడు మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు కుంభరాశిలో ఉంటాడు, తదుపరి మీనరాశిలో ఉంటాడు. ఈరోజు చంద్రబలం ఉన్నటువంటి రాశులు రాత్రి 10 గంటల 39 నిమిషముల వరకు మేషం, మిథునం, కర్కాటక, తుల, వృశ్చిక, కుంభ. తదుపరి చంద్రబలం ఉన్నటువంటి రాశులు వచ్చేసి వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మీన. ఈరోజు మంచి రోజేనా అంటే, ఈరోజు తిథి నక్షత్రాలని పక్కన పెడితే ఈరోజు మనకు మీన సంక్రమణం. మీన సంక్రమణలు ఇలాంటి సంక్రమణం జరిగినటువంటి రోజుల్లో మనము ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడదు. ఇక సాధారణమైన పనులు, రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చండి. రామాయణంలో ప్రశ్న జవాబు విషయానికి వస్తే, ఈ రోజుటి ప్రశ్న, దశరథ మహారాజుకు అంతరంగికుడైన మంత్రి ఎవరు? దీనికి జవాబు సుమంత్రుడు. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఒక్క మాటలో తెలుసుకుందాము. మేషరాశి, మొహమాటానికి పోకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. వృషభ రాశి, మీ ప్రియమైన వారి కోసం ఈ సమయాన్ని వెచ్చించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి, మీ శత్రువులు మీకు హాని తలపెట్టే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. కర్కాటక రాశి, మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. అలాగే స్నేహితుల నుండి శుభవార్త వింటారు. సింహరాశి, ఏకాగ్రతతో ఉండండి, నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోండి. కన్యారాశి, పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైనటువంటి రోజు. తులారాశి, విజయం సాధించాలనే కోరిక ఈరోజు మీలో పెరుగుతుంది.
వృశ్చిక రాశి ఈరోజు గందరగోళంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. ధనస్సు రాశి ఎదుటి వ్యక్తుల వలన మీ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. మకర రాశి మీ పట్టుదల, మీ శ్రమ మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. కుంభరాశి ఈరోజు మునుపెన్నడూ లేని విధంగా మీ శత్రువులు మిమ్మల్ని చూసి అసూయపడుతారు. మీనరాశి మీ వ్యాపారాలని విస్తరించే అవకాశం ఉంది. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.